ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు కొనసాగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. అయితే ఈ వేడుక నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ కౌంటర్ ఇచ్చారు. కుంభమేళా వల్ల ఎంతో మంది ఆర్థికంగా లబ్ధి పొందారని, ఓ కుటుంబం 130 పడవలు నడుపుతూ ఏకంగా దాదాపు 30 కోట్లు ఆర్జించిందని ఆయన తెలిపారు. యూపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రయాగ్రాజ్లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని అసెంబ్లీలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించారు. పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథను నేను పంచుకోవాలనుకుంటున్నా. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. కుంభమేళా సమయంలో ఒక్కో పడవ ద్వారా రోజుకు 50 నుంచి 52 వేల వరకు సంపాదించారు. అంటే 45 రోజుల్లో ఒక్కొక్క పడవతో దాదాపు 23 లక్షల చొప్పున ఆదాయం వచ్చింది. అలా మొత్తంగా 130 పడవలతో 30 కోట్లు ఆర్జించారు అని యోగి వివరించారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎటువంటి అవంతరాలు లేకుండా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించామని పేర్కొన్నారు. పలు విభాగాలకు చెందిన వేలాది మంది సిబ్బంది ఈ వేడుకలో తమ అమూల్యమైన సేవలను అందించారని కొనియాడారు. ఈ 45 రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని యోగి తెలిపారు. కుంభమేళా నిర్వహణ కోసం 7,500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. ఆతిథ్య రంగంలో 40,000 కోట్లు, ఆహారం ఇతర నిత్యావసర రంగాలకు 33,000 కోట్లు, రవాణాకు 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరిందని చెప్పారు. ఆర్థికంగా చూస్తే మహాకుంభమేళా నిర్వహణకు ఈ ఏడాది దేశ జీడీపీ 6.5% వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.